అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ల్యూ న్యూస్. సాక్షి వార్తాపత్రిక సాక్షి ఛానల్కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం గురించి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో దాని మీద పూర్తి విచారణ జరిపించినటువంటి ప్రభుత్వం ఆ యొక్క సాక్షి పత్రిక మీద పరువు నష్టం కేసు దాఖలు చేయాలని చెప్పేసి నిర్దేశించుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా. సాక్షి పేపర్, సాక్షి ఛానల్ మీకు తెలిసే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మన మిత్ర మన మారీచుడు అని చెప్పేసి ఒక వార్తా కథనం సాక్షి పేపర్లో ప్రచురితం అవ్వడం జరిగింది. ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఉందో దానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అసత్య ప్రచారాలు ప్రచురించాలని చెప్పేసి అది ప్రభుత్వం దృష్టికి రావడంతో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై పరువు నష్టం కేసు దాఖలు చేయాల్సిందిగా కేసు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. మొత్తంగా ఈ ఉదంతం గురించి సాక్షి పత్రిక ఎందుకు అలా చేయాల్సింది వచ్చిందంటారు? దీని వెనుకున్నటువంటి ఏమన్నా డ్రామా ఉందంటారు? మీరేమంటారు? ఇది వెంకట్, కంబళ్ళలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టుగా ఉంది. సాక్షి ఎప్పుడు నిజాలు రాసింది? ఇప్పుడు సాక్షి రాసిందే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డిని హత్య చేశాడా? అందులో లోకేష్ గారు కూడా సహనిందితుడా? బీటెక్ రవి సహనిందితుడా? ఆదినారాయణ రెడ్డి హత్యలో పాల్గొన్నాడా? ఇవన్నీ రాయలేదా? కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలా కత్తి పైకెత్తి నుంచుని నారా వారి రక్త చరిత్ర అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి జలజల రక్తం కారుతుంటే అది ఆయన్ని నరికొచ్చినప్పుడే వీళ్ళు సాక్షి వాళ్ళు ఫోటో తీసి చంద్రబాబు నాయుడు గారిని కత్తితో సహా రక్తం కారుతా ఉండగా ఫోటో వేస్తే ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు కేసు? కనీసం తెలుగుదేశం వాళ్ళు ఖండించారా? ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మేము దీని మీద క్రిమినల్ చర్య తీసుకుంటామని అన్నారా? అనకపోవటం వలన జనం ఆ రోజు నమ్మారు కదా. నమ్మి నిజంగానే ఆ సానుభూతి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. నారావారి రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేస్తాడని అప్పుడు రాక ఎవరికి తెలియదు. వివేకానంద రెడ్డిని అయితే చంపిన మాట వాస్తవం, నరికే చంపారు. ముందు వాళ్ళు గుండె నొప్పితో చచ్చిపోయాడని చెప్పినా కూడా తర్వాత ఆ నరికిన దెబ్బలో అవన్నీ చూశారు. నా దీంట్లో సాక్షిలోను సాక్షి ఛానల్లోనూ పుంకాలుగా చంద్రబాబు నాయుడు గారు హత్య చేసినట్టు వార్తలు వేశారు. అలాంటి అసత్య ప్రచారాలనే ఆయుధంగా పెట్టుకుని సాక్షి మనుగడ సాగిస్తున్నప్పుడు సాక్షిలో యథార్థాలు వేస్తే వాళ్ళకి అసలు సాక్షి పేపర్ ఎందుకు? వాళ్ళు పెట్టిందే సాక్షి పేపర్ని. మేము చేసిన అక్రమాలు బయటకు రావద్దు, మేము చంపిన హత్యలను కూడా ఇతరుల మీద వేయటానికి సాక్షి ఆయుధంగా మాకు ఉపయోగపడాలనే కదా పెట్టింది. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆ పేపర్ని, మీకు తెలుసో లేదు. క్విడ్ ప్రోకో ద్వారా అసలు పబ్లిష్ కాకముందలే అసలు న్యూస్ పేపర్లు పెట్టిన తర్వాత 10 ఏళ్లకు కూడా లాభాలు ఆర్జిస్తాయన్న నమ్మకం లేదు. 10 ఏళ్ల తర్వాత కూడా మూతపడే ప్రమాదం ఉంది కూడా. అయినా కూడా కొన్ని వేల రూపాయలకి అమ్మారు ఒక 10 రూపాయల షేర్ని. ఆ రకంగా పెట్టిన విషపుత్రిక సాక్షి. అందులో ఇవాళ కొత్తగా అబద్ధాలు రాశారని ఏంటి ఇంకొక మాట చెబుతాను నేను. మొన్న ఈ మధ్య కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎంపికైన అభ్యర్థులకి ఎమ్మెల్యేలకి శిక్షణ ఇద్దామని అయ్యన్న పాత్రుడు గారు ఒక ప్రోగ్రాం పెట్టాడు. దాని మూలాన ఏంటంటే పార్లమెంటరీ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, పార్లమెంటరీ నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, ఏ అంశాలను ఎలా ప్రస్తావించాలి, సభలో ఎలా వ్యవహరించాలి, తర్వాత ఎలా ఉందాగా ఉండాలి, సభలో ఏమి చేయకూడదు, డూస్ అండ్ డొనాట్స్ కూడా, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ మంది కొత్తాళ్లే. కాబట్టి గండిపేటలో ఒక ట్రైనింగ్ కాలేజీ లాంటిది పెట్టి పార్లమెంటరీ సాంప్రదాయాల్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని శిక్షణ ఇప్పించారు. ఆ విధంగానే ఇవాళ తెలుగుదేశం అనేది నాయకుల ఫ్యాక్టరీగా ఉండి టీఆర్ఎస్లో అయినా వాళ్ళే ఉన్నారు, ఏ పార్టీ తీసుకున్నా మీరు వాళ్ళే ఉంటారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి తెలుగుదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తే. నిన్నటి రాక చేసిన కేసీఆర్ కూడా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తే. అట్లా అనేక మంది నాయకుల్ని ఉత్పత్తి చేసింది. ఎందుకు? పునాదులు గట్టిగా ఉన్నాయి వాళ్ళకి. ఈ పార్లమెంటరీ సాంప్రదాయాల మీద, వ్యవస్థల మీద, ప్రభుత్వంలో ఎలా ఉండాలి, ఒక బాధ్యతగా ఎలా వ్యవహరించాలి అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్న ఉద్దేశం ఏంటంటే కొత్తగా పార్టీలు ఏ పార్టీ తరపున ఎన్నికైన అభ్యర్థులకైనా ఎమ్మెల్యేస్కి శిక్షణ ఇద్దామని. దానికి ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలనుకున్నారు? లోక్సభ స్పీకర్ని ముఖ్య అతిథిగా పిలవాలనుకున్నారు. కానీ అప్పుడు లోక్సభ స్పీకర్ గారికి ఇక్కడ రావటానికి అక్కడ వేరే కార్యక్రమం వలన కుదరపోవటం వలన దాన్ని వాయిదా వేశారు. సాక్షి వాళ్ళకి అది తెలియదు. ప్రపోజల్ అయితే పెట్టారు. ఏది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లక్షలు కోట్లు దండుకోవటమే కదా, వీళ్ళు కూడా దుబ్బేశారనే అభిప్రాయంతో ఒక
వార్త వేసేసారు. శాసనసభ స్పీకర్ ఆదేశాల మేరకి ఒక శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి అందులో కొన్ని కోట్ల రూపాయల నిధులు నొక్కేసింది ప్రభుత్వం అని స్పీకర్ గారే నొక్కేసినట్టు ఆపాదించారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి అసలు ఎమ్మెల్యేల శిక్షణా శిబిరమే జరగలేదు, వాయిదా పడింది. వాయిదా పడిన దానికి లక్షల కోట్లు ఎక్కడ నొక్కేశారని ఆయన కూడా శాసనసభని ఆదేశించాడు. దీని మీద మీరు చర్యలు తీసుకోండి చట్టపరంగా అని. భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం 222 సెక్షన్ ప్రకారం ఇప్పుడు మీరు అన్నట్టు మన మిత్ర అంటే ఇవాళ వాట్సాప్ అనేది చాలా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ప్రతి వాళ్ళు వాట్సాప్ను ఉపయోగించే దశకు వచ్చారు. వాళ్ళకుండా స్థానిక సమస్యల మీద కానీ ప్రభుత్వంతో ఉన్న ఏమన్నా సమస్యలు కనుక ఉంటే మీరు ఆయా ఆఫీసులు రాక వెళ్ళక్కర్లేదు. మీ సమస్యని ఆ సంబంధిత కార్యాలయానికి కానీ అధికారికి కానీ వాట్సాప్ ద్వారా కనుక మీరు ఫిర్యాదు చేస్తే దాని మీద అటెండ్ అయ్యి మళ్ళీ మీకు స్పందించి చెప్తారు అని. దాన్ని అదొక మారీచుడు అంటే దాన్ని కూడా ఉపయోగించుకుని ప్రభుత్వం మంత్రులు లోకేష్ గారు ఏదో డబ్బులు సంపాదించడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నాడని ఇచ్చారని దాని మీద ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి తప్పుడు వార్తలు వేస్తున్నప్పుడు కన్నా అంటే ఆలస్యంగా మేల్కొన్నట్టు ఎప్పుడు వేసే తప్పుడు వార్తలే. కానీ వీళ్ళు ఈ గమనంలో లేరు. వాళ్ళ ప్రభుత్వం ఏంటి, మనం ప్రజలకి ఏం చేయాలి, ఇలాంటి వాటిల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఆదేశాలు ఇచ్చాడు, శిక్షణా శిబిరం ఏర్పాటు చేయమన్నాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లు శాసనసభ ఆ చర్యలు తీసుకుంటుంది. వాయిదా పడిన తర్వాత కూడా అట్లాంటి చేసినప్పుడు మరి ప్రజల్లో ఒక దురభిప్రాయం కలుగుతుంది కదా. అందులో ఆయన స్పీకర్గా ఉన్నాడు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నట్టు వార్త వేస్తే దాని మీద కనుక చర్య తీసుకోకపోతే అది నిజమే అనుకుంటారు. కిందసారి చెప్పాం మీతో, చంద్రబాబు నాయుడు గారు ఒక కత్తి పట్టుకుని రక్తం జారుతున్నట్టు హత్య చేసినట్టు ఒక ప్రచురితమైన వార్తను నమ్మి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు సానుభూతితో. ఇప్పుడు అందుకని ఆయన ఆదేశించాడు. ఇప్పుడు మీరు చెప్పింది రెండోది, ఇంకొక కేసు ఇది. ఈ రకంగా ఈ తప్పుడు వార్తలు వేసినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలాంటి ప్రచురణల్ని ఇలాంటి ప్రసారాలు చేస్తున్న మాధ్యమాలు ఎవరైనా సరే కావచ్చు, అది కేవలం సాక్షి అనేది వైఎస్ఆర్సీపీ మౌత్ పీసు, దానికి భారతీ గారు చైర్పర్సన్గా ఉన్నారు. డబ్బు కూడా అక్రమ మార్గాల ద్వారా వచ్చింది, అందరికీ తెలుసు, అది ప్రజలు అందరికీ తెలుసు. అందువల్లే దాన్ని సర్క్యులేషన్ పెంచడానికి కూడా వాళ్ళు ఏం చేశారు, కిందసారి గ్రామ సచివాలయ సిబ్బందికి లేకపోతే వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేయమంటే ఆ రోజున అందరూ కూడా లక్షల్లో పెరిగింది సర్క్యులేషను. ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళందరూ తగ్గిపోయారు. ఇట్లా వాపు బలుపు కాదు. ఎప్పుడైనా ఏదైనా మనం వ్యాయామం చేసి పెంచుకున్న కండరాలు గట్టిగా ఉంటాయి, కానీ ఏదో వాపుతో వచ్చింది ఇది బలుపు అనుకుంటే అది వాపు తగ్గిపోతుంది ఆ నొప్పి తగ్గగానే. అట్లాగే ఇప్పుడు సాక్షి మీద వచ్చిన వార్తల మీద ఎన్ని కేసులు వేయగలుగుతారు ఏ ప్రభుత్వం అయినా? మొత్తం అంతా ఇందా చెప్పాము, మీకు కంబట్లో అన్నం తింటూ ఎంటుకలు ఎరుకున్నట్టు ప్రతి వార్త అబద్ధమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా రాయాలి, ప్రతిపక్షాలకి ప్రతికూలంగా రాయాలి. అదే కదా సాక్షి పేపర్ అంటే. మరి అలాంటప్పుడు ఎన్ని కేసులు వేయగలుగుతుంది ఈ ప్రభుత్వం? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక పనుల మూలాన అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడ్డిపెట్టారు. ఈ ప్రభుత్వానికి ప్రజల మనస్తత్వం తెలీదా, ప్రజల యోగక్షేమాల్లో చేసే నిర్ణయాలు కాకుండా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది, ఎన్ని కేసులు మా సుప్రీంకోర్టు దాకా వస్తున్నాయి అని కూడా మందలిచ్చారు. అప్పుడు రంగులు కార్యాలయాలకి పార్టీ రంగులు వేసిన సందర్భాల్లో కానీ అనేకం, అసలు ఒకటే కాదు పుంకాలుగా దేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా ఇన్ని కేసులు సుప్రీంకోర్టుకు రాలేదని కూడా చెప్పారు గణాంకాలతో సహా. కాబట్టి ఇవాళ సాక్షి పేపర్లో ఏదో ఒకటో రెండో వీళ్ళు మేల్కొన్నప్పుడు కనపడి చూస్తే కుదరదు. ప్రతిరోజు మేల్కొంటే డజన్ల సంఖ్యలో వస్తాయి. కాబట్టి ఏ ప్రభుత్వానికి కూడా అన్ని కేసులు వేసే అంత టైం ఉంటుందని అయితే నేను వ్యక్తిగతంగా అనుకోలేకపోతున్నాను. వెంకట్ గారు ఓకే, చాలా చక్కగా చెప్పేసారు. నిజంగా థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.